హాయ్ గైస్ అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది సెలీనియం వెబ్ డ్రైవ్ గురించి. ప్రీవియస్గా మనం చేసిన వీడియోస్ అన్నీ కోర్ జావా ఫుల్ కోర్స్ అయితే కంప్లీట్ చేసేసాం. ఆ వీడియోస్ ఉన్నాయి, మీరు వెళ్ళి ఆ వీడియోస్ చూసి ఆ తర్వాత వీడియో చూడండి. అండ్ ఇప్పుడు సెలీనియం కోర్ జావాతో ఎలా కంపేర్ చేస్తున్నాం అనేదా చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్గా కావాల్సింది మాన్యువల్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రతి దానికి బ్యాలెన్స్ ఉంటుంది, దీనికి కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి అంటే మాన్యువల్ టెస్టింగ్లో మనం రాసే టెస్ట్ కేసెస్ ఏదైతే ఉన్నాయో, అంటే మీకు టెస్ట్ కేసెస్ అంటే మీ మాన్యువల్ టెస్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మాన్యువల్ టెస్టింగ్ కూడా ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఇవి కూడా చూడండి. అండ్ మాన్యువల్ టెస్ట్ కేసెస్ ఏంటి అంటే, ఒక టెస్ట్ కేసులో మనం రాసే ఎంటర్ ద బ్రౌజర్, ఎంటర్ ద URL అండ్ ఎంటర్ ద లాగిన్ డీటెయిల్స్ అండ్ ఎంటర్ ద టెక్స్ట్ బాక్స్, ఇవన్నీ టెస్ట్ కేసెస్లో స్టెప్స్ అనమాట. ఒక టెస్ట్ కేస్ తీసుకున్నాము అంటే దాంట్లో స్టెప్స్ చాలా ఉంటాయి, ఒక 10 స్టెప్స్ దాకా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ అప్లికేషన్ బేస్ ఉంటాయి. అండ్ మనం ఎంటర్ అయ్యే దాని మీద కూడా ఉంటుంది. అండ్ ఒక టెస్ట్ కేస్ తీసుకుంటే, ఇప్పుడు ఒక టెస్ట్ కేసులో మనం ఏమేమి రాస్తాము అంటే, ఇందాక చెప్పినట్టు లాంచ్ ద బ్రౌజర్ని లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చేసేది ఏంటి? యాక్షన్. అండ్ మనం లాంచ్ అనే బ్రౌజర్ని క్లిక్ చేస్తున్నాం, యాక్షన్ అది. అండ్ లాంచ్ బ్రౌజర్ అండ్ ఎంటర్ URL, అది కూడా ఒక యాక్షన్. ఎంటర్ URL చేసాం అండ్ ఎంటర్ యువర్ లాగిన్ పేజ్ డిస్ప్లే అవుతుంది. లాగిన్ పేజ్ డిస్ప్లే అవ్వగానే లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం, అది కూడా ఒక యాక్షన్. ఇలా చాలా టైప్ ఆఫ్ యాక్షన్స్ అయితే మనం చేస్తాం ఈ టెస్ట్ కేస్ ద్వారా మనం చాలా యాక్షన్స్ అనేవి చేస్తాం. యాక్షన్స్ చేస్తూనే మనం ఆ అప్లికేషన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, కాబట్టి మనం యాక్షన్ అనేది చేస్తున్నాం. ఈ యాక్షన్ దేని మీద డిపెండ్ ఉంటుంది? బేసిక్గా ఈ యాక్షన్ దేని మీద డిపెండ్ ఉంటుంది? మనం చేసే యాక్షన్ మీద డిపెండ్ ఉంటుంది. ఈ డిపెండ్స్ అండ్ ఈ యాక్షన్ చేసే విధానంలో ఉన్న ఈ యాక్షన్ ఉండే ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాస్తాం. వీటికి ఈ యాక్షన్కి ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అనేవి రాస్తాం. మాన్యువల్ టెస్ట్ కేసెస్ వీఆర్ డెవలపింగ్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్. ఓకే, మాన్యువల్ టెస్ట్ టెస్టింగ్ కేసెస్ ద్వారా డెవలప్ చేస్తాం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ అనమాట. ఆటోమేషన్ స్క్రిప్ట్స్ మనం డెవలప్ చేస్తాం. ఈ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఏంటి అంటే, టెస్ట్ కేసెస్లో ఉన్న ఆ స్టెప్స్లోంచి వచ్చేదే ఈ యాక్షన్ దేనికి? అసలు యాక్షన్ అనేది ఏంటి? అదే యాక్షన్లో మనం కోర్ జావా లాంగ్వేజ్లో యాక్షన్ అనేది మనం మెథడ్గా వర్గీకరించుకుంటాం, మెథడ్గా కన్సిడర్ చేస్తాం. మెథడ్ అంటే ఒక యాక్షన్ అని, పర్ఫార్మ్ అయ్యే యాక్షన్. మెథడ్ అనేది పర్ఫార్మ్ అనే యాక్షన్. ఆ యాక్షన్లో వచ్చేదే ఈ డెవలప్మెంట్ స్క్రిప్ట్ యొక్క యాక్షన్. ఈ యాక్షన్ మెథడ్ దేని ద్వారా పనిచేస్తుంది? క్లాస్ దేని ద్వారా పనిచేస్తుంది? ప్యాకేజ్ దేని ద్వారా పనిచేస్తుంది అంటే జార్ ఫైల్స్. ఈ జార్ ఫైల్స్ అనే ద్వారా ఈ ప్యాకేజ్ అనేది పనిచేస్తుంది. ఈ జార్ ఫైల్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే గూగుల్లో దొరుకుతాయి. ఓకే, ఈ మెథడ్ ద్వారా క్లాస్ పనిచేస్తుంది, ఈ క్లాస్ ద్వారా ప్యాకేజ్ ద్వారా జార్ ఫైల్స్ గూగుల్లో దొరుకుతాయి. అండ్ ఈ మెథడ్
ఆపరేట్ చేయడానికి క్లాస్ ద్వారా మెథడ్ని ఆపరేట్ చేయడానికి మనకు ఆబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. ఈ క్లాస్ ద్వారా ఆబ్జెక్ట్ మెథడ్ని యాక్సెస్ చేస్తుంది. అండ్ ప్యాకేజ్ ఇంపోర్ట్ ద్వారా క్లాసెస్ అనేవి క్రియేట్ చేసుకోగలం. అండ్ ఈ ప్యాకేజ్లో ఏమేమి ఉంటాయి, యాడ్ జార్ ఫైల్స్ ఉంటాయి, జార్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అండ్ డెవలప్డ్ ఆన్ గూగుల్ వెబ్సైట్ అండ్ సో ఆన్. అండ్ మెథడ్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి మెథడ్లో. అండ్ క్లాస్లో గ్రూప్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ యాక్షన్స్ కాదు, గ్రూప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. దీంట్లో గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, క్లాస్లో గ్రూప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, అండ్ ప్యాకేజ్లో గ్రూప్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, అండ్ జార్ ఫైల్స్లో గ్రూప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. ఇలా అనమాట. ఈ జావా సెలీనియం అనేది మనకి ఇలా కనెక్టివిటీ అయింది. మెయిన్గా మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇలా కోర్ జావాని, మాన్యువల్ని అండ్ ఆటో స్క్రిప్ట్ని వేరు డిఫరెంట్ ఆపోజిట్ సైడ్స్ ఇవి ఎలా కనెక్ట్ చేస్తారో అనే చిన్న డౌట్ అనేది ఉంటుంది. ఆ డౌట్కి ఇక్కడ ఎండ్ అయితే పడుతుంది. ఏంటి అంటే మాన్యువల్లో రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత డిజైన్ చేసే సెనారియోస్ని టెస్ట్ కేసెస్ అనేవి రాస్తాం. టెస్ట్ కేసెస్ అనేవి రాసి ఆ టెస్ట్ కేసెస్ని ఆటోమేషన్ స్క్రిప్ట్స్గా డెవలప్ చేసి ఆ పర్టికులర్ యాక్షన్ని మెథడ్స్లో కన్వర్ట్ చేస్తాం. మెథడ్ పర్ఫామ్ అనే యాక్షన్ అండ్ పర్ఫామ్ చేసే యాక్షన్ క్లాస్ ద్వారా పర్ఫామ్ చేస్తుంది. క్లాస్ ఏమో ప్యాకేజ్ ద్వారా యాక్సెస్ చేస్తుంది క్లాస్. అండ్ ప్యాకేజ్ వచ్చేసి జార్ ఫైల్స్లో ఉంటుంది, గూగుల్లో దొరుకుతాయి. ఇవన్నీ ఒక లైన్ బై లైన్ అయితే అన్నిటికీ ఒకటి రిలేటివ్ అయిపోయి ఉంది. ఈ కోర్ జావా ఎక్కడ కనెక్టివిటీ అంటే యాక్షన్ ద్వారా కనెక్ట్ అయింది. ఈ డెవలపింగ్ చేసే ఆటోమేషన్ స్క్రిప్ట్స్ని, దాంట్లో ఉండే యాక్షన్స్ని మనం మెథడ్స్లో ఉన్న యాక్షన్స్ ద్వారా మనం మంచిగా పని చేయిస్తాం. ఇది అసలైన సెలీనియం వెబ్ డ్రైవర్ యొక్క అసలైన పని అన్నమాట. మనకి మామూలుగా సెలీనియం వెబ్ డ్రైవర్ సెలీనియంలో కావాల్సిన సెటప్ ఏంటి అంటే, సెలీనియంలో మనకి కావాల్సింది అసలు సెలీనియం మనకి సెటప్ అంటే, ఇప్పుడు సెలీనియం ద్వారా పనిచేయాలంటే మనకు కావాల్సిన సెటప్స్ ఏంటి అంటే డెవలప్ ఇన్స్టాల్ ఇన్ JDK, డెవలప్ ఇన్స్టాల్ ఇన్ కాపీ Eclipse IDE, and develop in Selenium jar files to local systems, and add project and development driver in file based on browser to local system, అండ్ క్రోమ్ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, ఎడ్ బ్రౌజర్. ఇవన్నీ మనకు కావాలి కాబట్టి మనం ఇవి డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి. సెలీనియం సెటప్ అయితే రెడీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా డెప్త్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ గైస్. అండ్ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, మీకు ఇంకా ఒక క్లారిటీ ఏదో వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలామంది సబ్స్క్రైబర్స్ లేరు మన దాంట్లో. ముందు మనం సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, చూసి వెళ్ళిపోకండి. నాకు సో హెల్ప్ఫుల్గా ఉంటుంది. మేము చాలా పూర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ గైస్.